ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. ఆర్జీవీ ఇంటి వద్ద నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ఒంగోలు పోలీసులు ఆర్జీవీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ లేకపోయేసరికి ఆయన మొబైల్ ను ట్రాక్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మరో సమాచారం అందుతుంది. ఆర్జీవీ హైదరాబాద్, శంషాబాద్ చుట్టుపక్కల ఉన్నట్లు కూడా, ఏరియాలో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇది నిజమేనా? ఒంగోలుకు సంబంధించినటువంటి రెండు పోలీసు బృందాలు ప్రస్తుతం హైదరాబాద్కు చేరుకున్నాయి. ఒక బృందం ఆర్జీవీకి సంబంధించినటువంటి ఇంటి నివాసం వద్ద ఉంటే, మరొక బృందం టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటటువంటి పనిలో ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఆయన మొబైల్ సిగ్నల్ ప్రస్తుతం ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది కాబట్టి ఆయన మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన ట్రాక్ చేసేటటువంటి పనిలో మరొక టీం ఉందంటూ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ తెలియకుండా, ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. మరోవైపు ఆయన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ ఆన్ లో ఉంటే సిగ్నల్స్ ద్వారా తన ఆచూకీ కనుగొనే ప్రయత్నం పోలీసులు చేస్తారు అంటూ కూడా భావించినప్పటికీ ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు వర్మకు సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం యాక్టివ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అకౌంట్స్, హ్యాండిల్స్, ఆ సిగ్నల్స్ అన్ని కూడా హైదరాబాద్ లోనే చూపిస్తున్నట్టు ప్రస్తుతం పోలీసుల వద్ద ఒక సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ లోని శంషాబాద్ తో పాటు షాద్నగర్ కు సంబంధించినటువంటి రెండు ఫామ్ హౌస్ల మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఇక ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా హైదరాబాద్ లో సిగ్నల్స్ ఉన్నట్టు చూపిస్తుండడంతో ఆయన హైదరాబాద్ దాటి బయటికి పోలేదు అన్న భావన నేపథ్యంలోనే ఇక ఒంగోలు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. షాద్నగర్ తో పాటు షాద్నగర్ లోని తనకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ లో కూడా తలదాచుకునే అవకాశం ఉందంటూ కూడా భావించిన పోలీసులు అటువైపు కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అయితే ఉదయం ఇటు ఒంగోలు పోలీసులు ఆర్జీవీ నివాసం వద్దకు చేరుకున్న తర్వాత ఇక్కడే ఉండేటటువంటి సిబ్బంది ఆర్జీవీ ఇంట్లో లేరు అంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నారు, ఇంట్లో అందుబాటులో లేరంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఇక పోలీసులంతా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన ఆచూకీ కోసం. మరోవైపు గతంలోనే నోటీస్ ఇచ్చినప్పుడు తనకు వారం రోజులు మినహాయింపు కావాలంటూ ఆర్జీవీ కోరారు. వారం రోజుల తర్వాత తాను విచారణకు హాజరవుతానంటూ చెప్పారు. 19వ తేదీ నోటీస్ ఇస్తే 25వ తేదీ లోపు విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పినప్పుడు 25వ తేదీ ఈ రోజు కూడా విచారణకు హాజరవ్వకుండా ఆయన తప్పించుకున్నారు. ఇదే నేపథ్యంలో ఇక అరెస్ట్ తథ్యమంటూ భావించినటువంటి ఆర్జీవీ తన ఆచూకీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇక పోలీసులు అయితే మాత్రం చేరుకున్నారు. మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తాను కోయంబత్తూరులో ఉన్నట్టు ఒక ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. వాస్తవానికి నిజంగా కోయంబత్తూరులోనే ఉన్నారా, లేకపోతే హైదరాబాద్ లోనే ఉండి పోలీసుల దృష్టి మరల్చడానికి ఆయన ఈ తరహా తదంగాన్ని ఏమైనా నడిపిస్తున్నారన్న అంశాల గురించి కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తానికి మాత్రం ఆయన పరారులో ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఆర్జీవీ ఆచూకీ కనుగొని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.